హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఆటో ఫ్యాక్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన హీరో కంపెనీ యొక్క ప్లెజర్ ఎక్స్‌టెక్ జెట్‌ఎక్స్. ఇది టాప్ వేరియంట్ అని చెప్పవచ్చు. సో, దీని యొక్క స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ వెహికల్ ఎవరికి సూట్ అవుతుంది, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ బిగిన్ అవర్ షో. అండ్ ఈ వెహికల్ యొక్క డిజైన్ విషయానికొస్తే గనుక మనకి ఇది రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా బావుంటది. చూడడానికి మంచి కాంపాక్ట్ సైజ్‌లో మనకి ఈ వెహికల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది డ్యూయల్ టోన్ కలర్‌లో ఆప్షన్‌లో వస్తుంది. మంచి ప్రీమియం లుక్‌లో మనకి ఈ వెహికల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక హెడ్ ల్యాంప్ విషయానికొస్తే గనుక మనకి ఇది ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో హెచ్ సింబల్ తోటి డీఎల్ఎల్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా మంచి లుక్‌లో కనిపిస్తుంది. టెయిల్ ల్యాంప్ విషయానికొస్తే గనుక హాలోజన్ టెయిల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ వెహికల్‌లో చూసుకుంటే గనుక మనకి అక్కడక్కడ క్రోమ్ ఫినిషింగ్ అనేది హైలైట్ చేశారు. ఏదైతే హెడ్ ల్యాంప్ చుట్టూరు గాని, అండ్ ఎగ్జాస్ట్ దగ్గర విండ్‌షీల్డ్ గాని, అండ్ సైడ్ ప్యానెల్‌లోని చిన్న లైనింగ్ కానీ చూడడానికి మంచి ప్రీమియం లుక్‌లో మనకిదైతే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ వెహికల్ యొక్క డిజైన్ అనేది బాగుంటుంది. గుడ్ టు డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ మనకి 3 వేరియంట్స్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు చూస్తున్నది ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ జెట్‌ఎక్స్ వేరియంట్. ఇదే టాప్ వేరియంట్. ఇది కాకుండా వీఎక్స్ అలాగే ఎల్ఎక్స్ అనే మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ టాప్ వేరియంట్‌లో 3 కలర్స్ ఉంటాయి. అందులోని సిల్వర్ కలర్ ఒకటుంటది. అదైతే అస్సలు తీసుకోకండి. చూడడానికి అంత లుక్ అయితే బాగోదు. మిగతా ఈ 2 కలర్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను ఆ కలర్స్. ఈ 2 కలర్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. బిల్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఫైబరే యూజ్ చేశారు. ఎక్కడ మెటల్ యూజ్ చేయలేదు. ఓన్లీ ఫ్రంట్ మడ్గార్ ఒకటి మనకి మెటల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో, బిల్ట్ క్వాలిటీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తుంది. మెటల్ ఇచ్చుంటే బాగున్ను. ఇంక ఈ వెహికల్ యొక్క ఇంజిన్ విషయానికొస్తే గనుక ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజిన్‌తో వస్తుంది. ఇది 110.9 సీసీ తోటి మాక్సిమం పవర్స్ కూడా 8 బీహెచ్‌పీ పవరు అండ్ టార్క్స్ గనుక 8.70 110 టార్క్ తోటి మనకైతే తెలుస్తుంది. ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నేను ఇది 35 కిలోమీటర్స్ దాకా డ్రైవ్ చేయడం అయితే జరిగింది. ఇంజిన్ యొక్క స్మూత్‌నెస్ అనేది చాలా బాగుంది. 60 స్పీడ్‌లో వెళ్ళినప్పుడు కూడా నాకు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే రాలేదు. స్మూత్‌గా అయితే డ్రైవింగ్ అయితే వెళ్తుంది. బట్ ఈ వెహికల్‌లో లాగ్ అనేది ఉంటుంది. పికప్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, పర్ఫార్మెన్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ వెహికల్‌లో కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ ఈ వెహికల్ యొక్క మైలేజ్ చూసుకుంటే గనుక కంపెనీ అయితే 55 కిలోమీటర్స్ మైలేజ్ అయితే చెప్తుంది ఫర్ లీటర్‌కి. బట్ నాకు తెలిసి 45-50 మధ్యలో అయితే వస్తది. ఇంకా టాప్ స్పీడ్ చూస్తే గనుక ఇది 110 సీసీ కాబట్టి అరౌండ్ 70-80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఈ వెహికల్‌లో ఉంటుంది. బట్ ముందుగా చెప్తున్నాను వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్‌లో కొంచెం లాగ్ అయితే ఉంది. ఇప్పుడు స్పీడోమీటర్ విషయానికొస్తే గనుక మనకి ఇది ఫుల్ డిజిటల్ కన్సోల్‌లో అయితే వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే గనుక మనకి చిన్నగా అయితే వస్తుంది. స్మాల్ డిజిటల్ మీటర్ లాగా వస్తుంది. కొంచెం బిగ్‌గా ఇచ్చుంటే బావుండని నాకైతే అనిపించింది. అండ్ ఇందులో ఒక ఫీచర్ అయితే మిస్ అవుతుంది. అదే డిస్టెన్స్ టు ఎంప్టీ అనేది మిస్ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఉన్నవి. స్పీడోమీటరు, ఓడోమీటరు అండ్ అంతేకాకుండా ఇంజిన్ ఇండికేటర్ ప్రతీది కూడా ఉంది. బట్ అదైతే మిస్ అవుతుంది. అండ్ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. కాల్ అలర్ట్ కూడా మనకైతే వస్తుంది. అంటే కాల్ వస్తుందని ఇందులో తెలుస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారనేదైతే ఇందులో మనకైతే ఇంక ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ విషయానికొస్తే గనుక మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, సస్పెన్షన్ విషయంలో చూసుకుంటే గనుక బాగుంది. చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంది. బట్ ఈ సస్పెన్షన్ అనేది మనకి లాంగ్ రైడింగ్‌కి అయితే పనిచేయదు. మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే గనుక సిటీ రైడింగ్ పర్పస్ మీద అయితే తీసుకోవాలి తప్ప హెవీగా లాంగ్ రైడ్ చేసే వాళ్ళకైతే ఇదైతే సూట్ అవ్వదు. మెయిన్‌లీ ఎందుకంటే కంఫర్ట్ అనేది మిస్ అవుతుంది. దీని యొక్క టైర్స్ అనేవి 10 ఇంచెస్ టైర్స్ ఇచ్చారు. బోత్ రియరు, ఫ్రంట్ కూడా 10 ఇయర్స్ టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకెప్పుడైనా సరే ఈ స్కూటర్స్‌లో ఫ్రంట్ సైడ్ అనేది 12 ఇంచెస్ టైర్స్ ఇస్తే గనుక కంఫర్టబుల్ అనేది చాలా బావుంటుంది. అండ్ లాంగ్ రైడింగ్ కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్‌గా అయితే అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే ఇదైతే అది మిస్ అవుతుంది. సో, అందుకనే మీరు గనక ఇంకా లాంగ్ రైడింగ్ ఎక్కువ పర్పస్ చేస్తున్నాను అనుకుంటే గనక ఇదైతే తీసుకోకండి. అండ్ ఇది యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే గనుక 1.8 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా మనకి 155 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే గనుక 106 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక బూట్ స్పేస్ విషయానికొస్తే అండర్ సీట్ స్టోరేజ్ అనేది 14 లీటర్స్ అయితే ఇచ్చారు. సో, ఇందులో మనకి బిగ్ హెల్మెట్ అయితే పట్టదు. స్మాల్ హెల్మెట్ అనేది పడుతుంది. బట్ ఇది చూసుకుంటే కొంచెం స్మాల్‌గా అయితే ఇవ్వడం జరిగింది.
అయితే ఓకే. బావుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి బూట్ లైట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఫిల్ చేయించుకుంటామో అదైతే గనుక మనకి సీట్ కిందే ఇచ్చారు. ఇది మనకి బయట ఇస్తే బావున్ను. ప్రతిసారి కూడా మనం బండి దిగి కీకి వెనక్కి తీసి సీట్ లేపి ఫ్యూయల్ అనేది చేయించుకోవాలి. సో, అది కూడా నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది. అండ్ ఇంకా లెగ్ రూమ్ అనేది స్పేస్ అనేది బావుంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటది గానీ, ఎవరైతే 5, 10, 6 ఉంటారో వాళ్ళు కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారని నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా వెహికల్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే గనక, మీకు ఈ వెహికల్ లేడీస్ అయితే గనక పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అండ్ షార్ట్‌గా ఉండే రైడర్స్‌కి సిటీ కోసం పర్పస్ మీద తిరగాలి అనుకునే వాళ్ళకైతే ఈ వెహికల్ అనేది సూట్ అవుతుంది. అండ్ ఎవరికి సూట్ అవ్వదంటే మీరు లాంగ్ పర్పస్ మీద తీసుకోవాలి అనుకుంటే గనక ఈ వెహికల్ అనేది స్కిప్ చేయండి. అంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ కోసం చూస్తున్నా సరే ఈ వెహికల్ అనేది స్కిప్ చేయండి. కంఫర్ట్ ఎక్కువ ఇష్టపడతాను అనుకున్నా సరే, కొంచెం ఇది ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తాను. అంటే సిటీలో కాకుండా ఎక్కువ ఆఫ్ రోడింగ్ అన్నా సరే, కొంచెం దీన్నైతే స్కిప్ చేయండి. ఎందుకంటే మెయిన్‌గా ఈ చిన్న వీల్స్ అయితే ఉంటాయి. సో, మీకు గుంతల్లో కట్ట అయితే కొంచెం క్యారీ అవ్వడం కష్టమైతే అవుతది. అండ్ ఇక ప్రైస్ విషయానికొస్తే గనుక నేను కామెంట్‌లో అయితే ప్రైస్ అనేది పెడతాను. ఆన్ రోడ్ ప్రైస్ అనేది. సో, అక్కడి నుంచి మీరు చెక్ చేసి మీరు ప్రైస్ అనేది తెలుసుకోండి. దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.